అబద్ధతనాన్ని వదిలేయాలంటే అమ్మో మా వల్ల కాదంటున్నారు. అంటే వారెవరు? నశించిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. వారికి ఈ మాట చెప్తుంటే ఎట్లా ఉంది? ప్రాణం మీదకి వస్తుంది. కష్టం, ఇది కష్టం, ఇది కష్టమైన మాటలు. అదే మాటలు చెప్తుంటే వదిలేయమంటే రక్షించబడే వారికి అది ఎట్లా ఉందంట? జీవార్థమైన జీవపు వాసనగా ఉంది. ఎందుకని? చెప్పింది ఎవరు? క్రీస్తు యొక్క జ్ఞానము, క్రీస్తు గూర్చిన జ్ఞానం యొక్క సువాసన. క్రీస్తును గురించినటువంటి జ్ఞానం యొక్క సువాసన ఏం చెప్తుంది? నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు గూడులున్నాయి గాని మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. రాసి పెట్టుకోండి. మన యేసయ్య దగ్గర ఏమీ లేదు. మీకు ఈ రోజు దుర్బోధకులు ఏం చెప్తున్నారంటే యేసయ్య దగ్గర బోల్డ్ ఉంది. అప్పుడు మీరు చెప్పాల్సింది యేసుక్రీస్తు వారిని గురించి కాదు, యెహోవా దేవుడి గురించి చెప్పాలి. యెహోవా దేవుడుగా ఉన్నటువంటి ఆయన గురించి చెప్పాలి. మరి యేసుక్రీస్తు వారిగా వచ్చి ఆయన ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు, కొట్టేశాడు పాత నిబంధన గ్రంథాన్ని. కొట్టివేయబడిన దాన్ని తీసుకుని, మృతమైన దాన్ని తీసుకుని నీవు దానికి జీవాన్ని తెచ్చుకుంటే నీవు నశించిపోతున్నావు. మరణపు వాసన నీ దగ్గర ఉంది. అది నశించిపోయే వాడి దగ్గర వచ్చే వాసన. అది నీకు సువాసనగా అనిపిస్తుంది, కానీ అది మరణపు వాసన.